వలన డైనోసార్లు ఆ ప్రాంతాల్లోనే నివసించేవి. ఈ రోజు నుండి 20 కోట్ల సంవత్సరాల క్రితం పాంజియాలో క్లిష్టమైన చీలికలు ప్రారంభమయ్యాయి. పాంజియా విభజన కారణంగా ప్రతి చీలికలో సముద్రాలు ప్రవహించేవి. దీని ఫలితంగా భూమిపై పచ్చదనం పెరిగిపోయింది. అందువలన డైనోసార్లు చాలా విశాలంగా, వేగంగా రూపాంతరం చెందుతూ వెళ్లాయి. డైనోసార్లు రాబోయే 20 నుండి 30 కోట్ల సంవత్సరాల వరకు ఈ భూమిని శాసించాయి. ఆ సమయంలో డైనోసార్లు భూమిపై ఉండే సముద్రాల నుండి ఆకాశంలో ఉన్న మబ్బుల వరకు పూర్తి భూభాగాన్ని శాసించాయి. దాని కారణంగా ఆఫ్రికాకి చెందిన భారతదేశం ఈ రోజు ఉన్న రష్యాకి ఢీకొని అతుక్కపోయింది. భూమి అలా అతుక్కపోవడం వల్ల ఈ రోజు ఉన్న హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఈ రోజు నుండి సరిగ్గా 6.5 కోట్ల సంవత్సరాల క్రితం భూమికి సూటిగా ఈ రోజు ఉన్న మౌంట్ ఎవరెస్ట్ కంటే పెద్దగా ఉన్న 4.5 లక్షల కోట్ల కేజీలు ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ గంటకు 80,000 కిలోమీటర్ల వేగం